హరినారాయణ 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 ఎను మనవే 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 నారాయణ నింబ నామద ಬೀಜವ ನಾರಾಯಣ ನಿಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರದ ಬೀತಿದ ಧರೆಯೊಳಗೆ ನಾರದ ಬಿತ್ತಿದ ಧರೆಯೊಳಗೆ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು మనవే భాగవతము వింటే భవహరమగుతుందట. మన తెలుగు కవి అయినటువంటి పోతన పలికెడిది భాగవతమట పలికించి విభుండు రామభద్రుట అని చెప్తూ అట నే పలికిన భవహరమగును. ఆ విధంగా శాస్త్రోక్తంగా భాగవతాన్ని మనము చెప్పితే వింటే తిరిగి విన్నదాన్ని మననం చేసుకుంటే భవహరము. భవహరం అంటే మనకు అర్థమవుతుందో కాదో చాలామందికి. అందరూ ఇప్పుడు అపేక్షించేది కోరుకునేది ఏమంటే వెంటనే మాకు ఏదైనా ఫలం రావాలి. ఏం కావాలి అందరికీ? ఈ రోజుల్లో మనకు కావాల్సినటువంటి లౌకిక సుఖాలు దొరికితే అందులో ప్రయోజనం ఉంది, లేదంటే లేదంట. దానికంటే చాలా గొప్పది ఏది అంటే ఇప్పుడు ఏం చెప్పారు కదా పోతన గారు, భవహర మగున. ఆనాడే సూత మహర్షి చెప్పేశారు, సంసార సర్పదష్టంయో విష్ణురాతమమో ముచ్చతన్న. ఈ భాగవతం ఇంత గొప్పది ఇంత గొప్పది అని చెప్పేసి అంటున్నారు అందరూ. ఏం గొప్పది అంటే శుక మహర్షి భాగవతాన్ని పరీక్షిత్ రాజుకి చెప్పిన తర్వాత అతడు వెళ్ళిపోతున్నాడు. చెప్పిన ఆచార్యుడు పరీక్షిత్ రాజు దగ్గరికి గంగా తీరానికి దేవతలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. చేతిలో అమృత కలశాన్ని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి పరీక్షిత్ రాజా, తక్షకుడు కలుస్తాడు కదా, నీకు విషం ఎక్కుతుంది కదా, ఆ విషంతో నీవు చనిపోతావు, నిన్ను చనిపోకుండా చేయిస్తాను, తీసుకో ఈ అమృత కలశం, అమృతాన్ని తాగు, అమృత పానం చేయి, నీకు తక్షకుని ఆ సర్పం యొక్క విష బాధ ఉండదు అని ఇవ్వడానికి వచ్చారు. మనమే ఆ పరిస్థితిలో ఉన్నట్టయితే వెంటనే తీసుకునేవాళ్ళం. పరీక్షిత్ రాజు అమృతాన్ని తీసుకోవడానికి నిరాకరించాడు. కారణము చెప్తున్నాడు. ఎక్కడి భాగవతము ఎక్కడి అమృతము, దేనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? అమృతం ఎంత కష్టపడుతూ వచ్చింది తెలుసా? ఆనాడు దేవదానవులు ఇద్దరూ శ్రమించి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చాలా కష్టపడితే అమృతం బయటికి వచ్చింది. అది ఎవరంటే వారికి దొరకదు. ఆ కశ్యప ప్రజాపతి భార్య అయిన కద్రువ సంతానానికి ఆ విష ప్రాణులకు సర్పాలకు అమృతం కావాలని గరుత్మంతుడు వెళ్ళి యుద్ధం చేసి అమృతం తీసుకొచ్చినా అతనేమి తీసుకొచ్చేశాడు, దేవతలు వాళ్ళకు దక్కకుండా చేశారు దాన్ని. అది ఎవరంటే వారికి రాదు, ఎంత తపస్సు చేసినా రాదు. 1000 జన్మలు తపస్సు చేశాడు స్వర్భాను అనే రాక్షసి యొక్క పుత్రుడు. వచ్చినట్టు వచ్చింది, వెంటనే విష్ణు అతని తలను ఛేదించేశాడు. అంటే ఎవరికి దొరకదు, తనంతట తానే అమృతం వచ్చింది. వచ్చిన అమృతాన్ని ఇస్తానంటుంటే ఏమయ్యా అమృతం ఎక్కడా, భాగవతం ఎక్కడా? రెండిటినీ ఒక తక్కెడలో వేసి దాన్ని
తూచి ఏ భారం ఎక్కువ ఉంది, దేని మహత్వం ఎక్కువ ఉంది అని చూస్తే అమృతము నిస్సారమట. అది కష్టపడితే వచ్చి ఉండవచ్చు, అయితే దాని వాల్యూ విలువ ఎంత? అతి తక్కువ. అమృతం తాగినా ఎంతకాలము, దానికి ఒక కాలం ఉంది, ఇంతకాలం వరకు బతుకుతారు, ఆ తర్వాత మళ్ళా తిరిగిపోవాల్సిందే. అయితే ఈ శుక మహర్షి పోసిన అమృతం ఉంది కదా, భాగవతామృతము, దీనికి విలువ కట్టడానికి సాధ్యం కాదు. విలువ లేని అమృతం. దేవదానవుల యొక్క శ్రమచే బయటికి వచ్చిన అమృతం తాగితే తిరిగి 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాలు తిరిగి మళ్ళా భూలోకంలో తల్లి కడుపులో పుట్టాల్సిందే. శుక మహర్షి పానం చేయించిన భాగవతామృతాన్ని ఒక్కసారి భక్తిచే శ్రవణం చేసిన వానికి పునర్జన్మ లేదు. మరి ఆ భాగవతం గొప్పదా, ఆ అమృతం గొప్పదా, ఈ అమృతం గొప్పదా? చూడండి. శుక మహర్షి పరీక్షిత్ రాజు అంటాడు, దాన్ని స్పర్శం కూడా చేయలేదు, మీరు తీసుకెళ్ళిపోండి. అది ఎంతో దైహికంగా కష్టపడితే వచ్చే అమృతం అదైతే కొన్ని జన్మల కోటి జన్మల సాధనం చేస్తే దొరికేది భాగవతామృతం. పద్మపురాణం అంటుంది, కోటి జన్మ సముత్థితేనైవ పుణ్యేనైవతు లభ్యతే అంటారు పద్మపురాణంలో. వ్యాస భగవాన్లే చెప్పింది. 1,000,000 జన్మలలో చేసుకున్న పుణ్యము అది కలిసి అన్ని జన్మల పుణ్యం ఒక్కసారి చేరుకొని మనకు ప్రాప్తమవుతే అప్పుడు భాగవతం వినే ఒక యోగ్యత మనకు లభిస్తుంది అంట. అది శుక మహర్షి ద్వారా వినడం అంటే ఎన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే లభిస్తుంది. అందుకే మీ అమృతం మీకే, నాది నాకే ఉండని అని చెప్పేసి నిరాకరిస్తారట. అందుకే భవహరమం దాన్ని అంటారు అక్కడ సూత పురాణికులు, సంసార సర్పద్రష్టంయో విష్ణురాతం అమూముచత్. ఈరోజు తక్షకుడు పరీక్షితునొచ్చి కాటు వేస్తాడు, అందుకు భయపడుతున్నారా? లేదు. తక్షకుడు ఏం చేస్తాడు? ఈ దేహాన్ని పడేస్తాడు, అంతే, అంతకంటే ఎక్కువేం చేయడు. పరీక్షితుడు అంటాడు, ఈరోజు తక్షకుడు కరిస్తే రేపు మళ్ళీ ఇంకొక దేహం వస్తుంది, మరొక దేహం, ఇలాగే పుడుతూ ఉంటాను. సంసారం అనే ఒక సర్పముచే చుట్టబడి ఉన్నాను నేను. నన్ను విడిపించడానికి దేవతలు తెచ్చిన అమృతము సరిపోదు, నా గురువర్యులైన శుక మహర్షి ఇచ్చిన అమృతమే నన్ను కాపాడుతుంది, నన్ను శాశ్వతంగా పుట్టకుండా చేస్తుంది. నాకు అదే కావాలా? నాకే కాదు, ప్రతి మనుష్యులకు ఇలా కావాలని పరీక్షిత్ రాజు అపేక్షిస్తున్నారు. మనము కోరుకునేది ఈ కష్ట సముద్రములో చాలా గహనమైనటువంటి మృత్యు లోయలో మనము చిక్కుకొని ఉన్నాం. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాం, వచ్చే జన్మలో ఎంత కష్టపడతామో, ఇంకా ఇంత కష్టపడతాము. ఈ కష్టములు లేకుండా శాశ్వతమైనటువంటి సుఖములో ఆ లోకంలో ఉండాలా అని అందరూ కోరుకుంటాం. ఆ కోరుకునే వారికి ఒక మార్గం ఉంది, ఈ మార్గంలో వెళ్ళండి. అదే మార్గమే శ్రీమద్భాగవత మార్గము. అందుకే అది భవహరమగును అంటున్నారు. ఈ సంసార దుర్మార్గము నుంచి మనం బయటికి వెళ్ళిపోతాము అని దీని యొక్క ఫలాన్ని మనం విని, ఇక మనము భాగవత కథల్లో చేరినటువంటి పరమ ముఖ్యాంశములు 2. ఒకటి, భాగవత కథను వ్యాస మహర్షులు రచించారని చెప్పేసి విన్నాం. అయితే ప్రవచనం వ్యాస మహర్షి చేయలేదు, రచించి ఇచ్చేశారు. చాలా పురాణాలు రచించారు ఆయన, తమ శిష్యుడు అడిగితే ఇచ్చేశారు. భాగవతం రచించేదే ఆలోచించి రచించారు. ఆ రచించిన తర్వాత, రచన అయిన తర్వాత దాన్ని ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకుండా తీసిపెట్టుకున్నాడు. చాలా విలువైనటువంటిది అది. శుక మహర్షికి దాన్ని ఇచ్చేశాడు, దాన్ని నీవు అందరికీ పంచి ఇవ్వమని. శుక మహర్షికి ఇచ్చిన తర్వాత అతడే ఇక భాగవత ఆ ధర్మాన్ని, భాగవత మార్గాన్ని ప్రవర్తింపచేసేట్టుగా చేసిన వ్యక్తి శుక మహర్షి.
అందుకే అతనికి శుక మహర్షి, శుక యోగివర్య అనడం కంటే శుక ఆచార్య అని పిలుస్తారు. ఆచార్య అన్నట్టయితే ఒక సద్ధర్మాన్ని, మంచి సాంప్రదాయాన్ని, సత్సాంప్రదాయాన్ని అది నిలబడకుండా ఆ సాంప్రదాయాన్ని కొనసాగేటట్టుగా తాను ఎవరైతే చేస్తారో వారికి ఆచార్య అని పిలుస్తారు. భాగవత సాంప్రదాయము, ఆ సద్ధర్మం వ్యాస మహర్షి ద్వారా ఉపదిష్టమైనటువంటి దాన్ని నిలబడకుండా అది కొనసాగించాడు. అందుకే అతనికి శుక ఆచార్య అని చెప్పేసి పిలవసాగారు. శుక మహర్షిని గురించి తెలుసుకొని భాగవతానికి వెళతాడు. ఇద్దరిని తెలుసుకోవాలి. శుక మహర్షి, పరీక్షిత్ మహారాజ్, వీరు భాగవతంలో ఒక పార్ట్ ఆఫ్ భాగవతం, అందులో ఒక భాగం. దేవాలయానికి శిఖరం అని పెడతారు. శిఖరం వేరే కాదు, కట్టిన ఆ భవనాల్లోనే ఒక భాగం అని. ఈ భాగవత మహా గ్రంథం ఇది. దీన్ని ఉపదేశించేవారు శుక మహర్షి. అతన్ని గురించి తెలుసుకోవడము ప్రథమ కర్తవ్యం. తర్వాత భాగవతం విన్న పరీక్షితుడు. విన్నవాళ్ళు చాలామంది ఉన్నారులేండి, అందరినీ తెలుసుకోవాలన్నట్టయితే అది అలా కాదు. ప్రధానంగా వ్యాస మహర్షి రచించిన తర్వాత దాన్ని జవాబుదారిని శుక మహర్షికి అప్పగించారు కాబట్టి అతడే భాగవత ప్రవర్తకుడు, భాగవత ఆచార్యుడు. భాగవత గ్రంథకర్త వ్యాస మహర్షి అయితే ఆ గ్రంథ ప్రవర్తకుడు వచ్చేసి శుక మహర్షి. మొదట ఎవరికి చెప్పారు? వ్యాస భగవానుని యొక్క వదనార విందము నుంచి ఆవిర్భవించిన ఆ భాగవత ప్రసూనములను శుక మహర్షి పరీక్షితుకు మొట్టమొదట అందించింది. అది శుక మహర్షి ద్వారా, ఎవరి ద్వారానైతే వేరే ఉండేది, శుక మహర్షి ముఖాంతరంగా అందించబడినది. అందుకే పరీక్షితుకు చాలా విలువ ఉన్నది. పరీక్షితుని యొక్క జన్మ కర్మ, శుక మహర్షి యొక్క అవతార వైశిష్ట్యం, ఇవి రెండు భాగవతం అనే గ్రంథానికి కవర్ పేజ్ అనుకోండి, ముఖపుటం అంటారు కదా. ఒక పుస్తకం బాగుందా, లోపల ఏముందో అయితే కవర్ పేజ్ బాగా సెట్ చేస్తారు. మంచి కలర్ఫుల్ కవర్ పేజ్ ఉన్నట్టయితే అందరూ మొదట తీసుకుంటారు దాన్ని. లోపల పుస్తకం ఎలాగో ఉంటుంది తర్వాత చూస్తారు. అయితే భాగవత గ్రంథం అలా కాదు. లోపల ఆ గ్రంథ విషయము ఎంత గంభీరమైనది, ఎంత మహోన్నతమైనది, అంతే మహోన్నతమైంది ఆ భాగవత గ్రంథం యొక్క ఇరువైపుల ఆ గ్రంథపు మొదటి పత్రము కవర్ పేజ్. మొదటి కవర్ పేజ్ వచ్చేసి శుక మహర్షి అయితే తర్వాతి పేజ్ వచ్చేసి పరీక్షిత్ మహారాజు. అవి రెండింటిని కవర్ పేజ్ బాగుందా లేదా అని చెప్పి తిప్పి చూస్తాము. ప్రధానంగా మొదటి పేజీని చూస్తాం. ఆ రెండు వీరిరువురు, శుక మహర్షి, పరీక్షిత్ మహారాజు. ఎవరి శుక మహర్షి? ఆ గ్రంథాన్ని వినేటప్పుడు గ్రంథం చెప్పిన వ్యక్తిని ఏదో ఒక పోయం అన్నట్టయితే ఇంగ్లీష్లో, తెలుగులో కానీ ఆ పద్యాన్ని ఈ రచన చేసింది ఎవరు, అతని కాలం ఏది, అతని గురువు ఎవరు, అతను ఇంకా రచించిన ఇతర గ్రంథం లేది అనేది రాస్తే మార్కులు వస్తుందట. భాగవతం నేరుగా కృష్ణ కథ, రామకథ, నరసింహావతార కథ తెలుసుకోవడము ముఖ్యం కాదు. ఈరోజు భాగవతం అంటే కోట్ల సంఖ్యలో అందరూ వినేవాళ్ళు ఉన్నారు, విన్నవాళ్ళు ఉన్నారు. వారికి భాగవతాన్ని రుచి చూపించిన వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తియే మహర్షి, యోగివర్యుడైన శుక మహర్షి. అతన్ని అవతారాన్ని, అతని మహత్వాన్ని తెలుసుకుంటేనే అది నిజమైన భాగవతం అవుతుంది. ఒక పోయం ఇచ్చి దీన్ని సమగ్ర వ్యాఖ్యానం చేయండి అని పద్యం చెప్తే, పద్యం యొక్క అర్థం మాత్రం రాస్తే 10 మార్కులుంటే 7 మార్కులు ఇస్తారు, లేదా 8 ఇస్తారు. అక్షరాలు బాగుంటాయి, 2 మార్కులు కట్ చేస్తారు. ఏమండి ఇంత బాగా రాశాను, ప్రతిపదార్థం, భావార్థం, తాత్పర్యార్థం, విశేషార్థం రాశాను కదా అంటే, రాశావయ్యా, ఆ పద్యము
ఎక్కడి నుంచి స్వీకరించబడింది, దాన్ని రచించిన వారెవరు, వారి పేరు రాయలేదు కాబట్టి 2 మార్కులు కట్ చేశాను. మనము భాగవతం మాత్రం విని వెళ్ళిపోతే, శుక మహర్షి యొక్క చరిత్ర వినకపోతే, అతని అవతారము, అతని ప్రాదుర్భావము, పరీక్షితుని యొక్క అవతార విశేషాలు వినకపోతే మోక్షానికి వెళతాం. అన్ని మెట్లకి 2 మెట్లు తక్కువ ఉంటుంది, అక్కడి నుంచి కింద పడిపోతాం. మళ్ళా పోండి, తిరిగి ఇంకోసారి భాగవతం వినేటప్పుడు మొట్టమొదట శుక మహర్షి యొక్క జీవనాన్ని విని పైకి రండి అని చెప్పేసి వాపస్ పంపిస్తాం. అందుకే ఈ మహర్షుల, ఈ భాగవతోత్తముల మహిమను మనము వినే తీరాలి. శుక మహర్షి ఎవరో కాదు, అతడు సాక్షాత్ మహేశ్వరుని అవతారం. శుక మహర్షి మహేశ్వరాంశ సంభూతుడు. ఆ మహేశ్వరుని ప్రధాన రూపాలను గుర్తించుకొని అందులో ఇతడు, ఈ శుక మహర్షి అక్కడి నుంచి వచ్చాడని చెప్పేసి ముందు వెళతాం. మధ్వాచార్యుల వారు నిత్యకర్మ అనుష్ఠానాన్ని తెలుపుతూ, వారు విష్ణు సర్వోత్తమత్వవాదులు, విష్ణువే సర్వోత్తముడని అన్ని చోట్ల బాగా చెప్పినవారు. సర్వోత్తముడే విష్ణుడైనా ఆ విష్ణువును పూజించేటప్పుడు అతని పరివారులైనటువంటి బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, చంద్ర, కుబేరాది దేవతలను రోజు జపించి స్మరించవలసిందే అని చెప్తూ, నారాయణ అష్టాక్షర మంత్రాన్ని జపించడం ఎంత ముఖ్యమో, విష్ణు ప్రీతి కొరకు రుద్ర పంచాక్షర జపము కూడా జపించడము అంతే ముఖ్యమని చెప్పేసి, శివ ఉపాసన, విష్ణు ఉపాసన రెండిటినీ కూడా చేయమని చెప్పిన ఆచార్యులు మధ్వాచార్యులు. ధ్యేయ పంచముఖో రుద్ర అని చెప్పేసి ఆ మంత్ర ధ్యాన శ్లోకంలో మధ్వాచార్యులు చెప్పారు. పంచముఖములు కలిగిన ఈశ్వరుడు, అలాంటి ఈశ్వరాంశ సంభూతుడు. ఆ పంచముఖ ఈశ్వరుని యొక్క స్వరూపమే, మరొక రూపమే శుక మహర్షి రూపం. ఆ పంచముఖములను అనేక పురాణములు చెప్తుంది. సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అని చెప్పేసి ఒక్కొక్కదికు పూర్వ, పశ్చిమ, దక్షిణ, ఉత్తర దిశలే కాక మధ్యలో ఒక ముఖం. ఒక్కొక్క కల్పములో ఒక్కొక్క రూపము వెడలి బయటికి వచ్చిందట. కల్పం అంటే మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు సంకల్పములో మనము నిత్య సంకల్పం చెప్పుకుంటాం. ఇది ఏ కల్పం అంటాము? శ్రీ శ్వేత వరాహ కల్పే అంటాం. శ్వేత వరాహ కల్పం, పాద్మకల్పం అని ఒకటి. ఇలాగ కల్పాలు చాలా ఉన్నది. ఒక్కొక్క కల్పములో దశావతారములు అవుతూ ఉంటుంది. కాకపోతే కొద్ది వెనుక ముందుగా అవుతుంది. సీరియల్ ఇదే ఉండదు, దశావతారములు ఉంటుంది, కొద్దిగా ముందు వెనక. మనం మత్స్యావతారం ముందు అనుకుంటాము, అయితే భాగవతంలో మత్స్యావతారం చెప్పలేదు, వేరే అవతారం ముందు చెప్పారు. ఇక డీప్గా వెళితే చాలా వెళ్ళాల్సి వస్తుంది. సూక్ష్మంగా తెలియని మత్స్య కూర్మ వరాహములు సాధారణంగా చెప్పింది. అయితే ఒక్కొక్క కల్పములో కూర్మం తర్వాత, మత్స్యం తర్వాత ఇంకో అవతారం ముందు వస్తూ ఉంటుంది. ఇచ్చట శ్వేత లోహిత అనే ఒక కల్పం, శ్వేత వరాహ కల్పం వరే శ్వేత లోహిత కల్పం. ఆ శ్వేత లోహిత కల్పం 19వ కల్పము. అచ్చట ఈశ్వరుడు సద్యోజాత అనే నామముచే ఈశ్వరుడు అవతరించాడంట. బ్రహ్మ యొక్క తేజస్సుచే, బ్రహ్మ నుంచి ఆ సృష్టి ఆరంభంలో అతని నుంచి అద్భుతమైన ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు నుంచి వచ్చిన వాడే సద్యకాలములో జాత అంటే జనించినవాడు, అవతరించినవాడు. కాబట్టి సద్యోజాత అని ఆ ఈశ్వరుని ఒక నామం. భాగవతంలో ఈశ్వరుని ఎందుకు తీసుకొస్తారంటారా? భాగవతంలో ఈశ్వరుని పాత్ర చాలా ఉంది, అక్కడక్కడక్కడ ఈశ్వరుని ఉంది. చివరిలో చెప్తూ ఒక మాట చెప్తారు, భాగవతం శ్రేష్టము అని చెప్పడానికి 3 దృష్టాంతాలు ఇస్తారు. నదులలో గంగా, వైష్ణవానాం యథాశంభు అంటారు. ఇది భాగవత శ్లోకం. ఆ విష్ణు అనుయాయుల్లో ఈశ్వరుడు అగ్రేసరుడట. అలాంటి ఈశ్వరుణ్ణి
మనం చింతిస్తున్నాము సద్యోజాత అని చెప్పేసి. ధ్యానాసక్తుడైన బ్రహ్మ యొక్క తేజస్సుచే ఆవిర్భవించ. ఓ ఈ వ్యక్తి ఎవరు ఇతడు, ఓహో ఈశ్వరుడు అని బ్రహ్మ పుట్టిన వ్యక్తిని చూచి ఇతడే ఈశ్వరుడిని నిశ్చయించేంత లోపల అతని నుంచి మానసికంగా మరొక కొన్ని పుత్రులు పుట్టారు. పంచముఖములతో కూడినటువంటి మహేశ్వరుడు. అతన్ని రోజూ చింతించాలట. ఎవరైతే ఆ ఈశ్వరుని పంచముఖ ధ్యేయ పంచముఖో రుద్ర అని చెప్పేసి ఈశ్వరుని స్మరించినప్పుడు ఏ వైపు నుంచి పూర్వ పశ్చిమ దక్షిణ ఉత్తర దిగ్భాగం నుంచి మనకు ఏ ఆపద వచ్చినా అతడు మమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. మధ్య భాగములో ఉన్నటువంటి ఈశాన ఆ ముఖము అంతరిక్షము నుంచి పాతాళం నుంచి వచ్చినటువంటి ఆపదల నుంచి మమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. అలాగా ఈశ్వర రుద్ర ఉపాసనను గావించారు. ఇలాంటి మహనీయుడే అనేక అవతారములు, అర్ధనారీశ్వర, కాలభైరవ, శరభావతారమని, ఇంకా నీలకంఠేశ్వర అవతారం అని చెప్పేసి, దుర్వాస అవతారము, జైగిషవ్య అవతారం అని చాలా అవతారాలు. అందులో మనకు కావాల్సింది ఒకటి శుకాచార్య అవతారము. శుక మహర్షి యొక్క ఉత్పత్తి ఏ విధంగా జరిగింది ఒకే మాటలో చెప్పాలన్నట్టయితే, బ్రహ్మ మానసపుత్రులని చెప్పేసి బ్రహ్మ విష్ణువుచే ఆజ్ఞప్తుడై సృష్టి చేయాలా అని చెప్పేసి ధ్యానాసక్తుడైనప్పుడు ఆ మనస్సు నుంచి పుట్టిన వ్యక్తియే సనకాదులు అని చెప్పుకుంటాం. 4 కుమారులు పుట్టారు. తల్లి లేదు, తండ్రి మాత్రమే సృష్టించారు. అలాగే ఇచ్చట కూడా శుకాచార్య యొక్క ఉత్పత్తి వేదవ్యాస భగవానుని యొక్క మానసపుత్రుడు, మనస్సు నుంచి ఉద్భవించిన వ్యక్తి.